దేవుడు నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ఐగుప్తులో తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలు మీదకి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు? వారి పశువుల్ని అన్నిటినీ వడగళ్ళు కురిపించబోతున్నాను, వారి మీ పశువుల్ని అన్నిటినీ జాగ్రత్త చేసుకున్నాడు దేవుడు. అవునా? మరి అట్లాగే మరి చీకటి కమ్మే టైంలో కానీ ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మేదంట. ఒక గోషాను అంటే గోషాను దేశం అంటే ఇశ్రాయేలు ఏ ప్రాంతంలో అయితే నివసించారో ఆ ప్రాంతంలో మాత్రం వెలుగు. అట్లానే మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ కదా. కాబట్టి ప్రభు మనల్ని కాపాడుతాడనేది సత్యం. ఇశ్రాయేలు ఐగుప్తులో ఎలా కాపాడాడో ఈ రోజున మనల్ని కూడా అలానే కాపాడుతాడు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవడంలో వాక్యంలో వాగ్దానాలు ఏమున్నాయంటే, భూలోకం అంతటి మీదకి వచ్చే శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను. భూలోకం అంతటికి వచ్చే శోధన కాలంలో నేను మిమ్మలను కాపాడుతాను అనేది వాగ్దానం మనకి. మరి భూలోకం అంతటి మీదకి వచ్చే శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు అన్నాడంటే 7 ఏళ్ల శ్రమల కాలం గురించి కాదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది. అర్థమవుతుందా? 7 ఏళ్ల శ్రమల కాలం ఆరంభం అవగానే క్రీస్తు విరోధి రాకడ, సంఘం ఎత్తబడటం ఒకే కాలంలో జరుగుతాయి. సంఘాన్ని ఆ శ్రమలలో దేవుడు భూమి మీద ఉంచడు. అసలు భూలోకం అంతటి మీదకి రాబోయే శోధన కాలం అంటే ఈ అంత్య దినాలలో భూలోకం మీదకి అనేకమైన శోధనలు వస్తాయి. ఇది చాలా పెద్ద ఉపద్రవం. ఈ కరోనా అనేది చాలా పెద్ద ఉపద్రవం. అంటే ఇందులో చాలా మంది నశించిపోతారు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఇందులో చాలా మంది నశించిపోతారు. అదేను ఈ ఉపద్రవం ద్వారా ప్రజల హృదయాల్లో భయభక్తులు పుట్టించి రక్షణ వైపు నడిపిస్తాడు దేవుడు. ప్రవచనాలు కూడా ఏమున్నాయంటే, భక్తుల ప్రవచనాలు రాబోయే కాలంలో గొప్ప ఉపద్రవం వస్తుంది. ఆ ఉపద్రవం అయిపోయిన తర్వాత భారతదేశంలో గుంపులుగా ప్రజలు దేవుని సన్నిధికి వస్తారు, రక్షణలోకి వస్తారు అని. కాబట్టి ప్రభు మనల్ని కాపాడుతాడు. వాగ్దానం అది. కరువులో 32వ కీర్తనలో ఉంటుంది, కరువులో వారి ప్రాణములను వారిని సజీవులుగా ఉంచడానికి, వారి ప్రాణములను కాపాడటానికి యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఆవరించి ఉన్నాడు. అవునా? కాబట్టి భయపడవు దేవుడు. కరువు రానిడు, ఏ ఒక్కరికి కరువు రానివ్వడు దేవుడు. కాబట్టి ప్రభువును మనం నమ్మకంగా వెంబడిస్తున్నామా లేదా? మన మనస్సాక్షి ప్రభు ఎదుట ఎలా ఉంది? ప్రభు విషయంలో మన మనస్సాక్షి ఎలా ఉంది? సంఘం విషయంలో మన మనస్సాక్షి ఎలా ఉంది? మన యొక్క మరి ఆత్మను మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? ప్రభుతో సరైన సహవాసాన్ని మనం చేస్తున్నామా లేదా? ఈనాడు ఇళ్లలో ఉండే క్రైస్తవులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే నమ్మకం లేదు. సంఘం నడిచే దినాల్లో ఎంతమంది క్రైస్తవులు ప్రార్థన చేశారు ఇళ్లలో సరైన రీతిలో అంటే నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బు బాగా పుష్కలంగా వస్తుంది. లేచిన దగ్గర నుంచి మీరేమనుకోకపోతే నేను ఈ మాట చెబుతాను ఖచ్చితంగా. లేచిన దగ్గర నుంచి మరి బయట ఏదో ఒకటి కొనడానికి ఆయత్త పడటం, మరి ఏదో ఒకటి 24 గంటలు ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి ఒక ఉద్దేశము. రెండోది ఏంటంటే, ఈ డబ్బును బట్టి వచ్చే బంధువులు విపరీతంగా, ఒక స్టేటస్ మనిషి వచ్చినాక బంధువులు విపరీతంగా చుట్టుపడతారు. డబ్బు లేనప్పుడు ఏ బంధువు రాడు. డబ్బు లేనప్పుడు బంధువు ఏం చేస్తాడంటే, డబ్బు లేనప్పుడు వస్తే అప్పు ఎక్కడ అడుగుతారో, వీళ్ళకి మాకు ఏం ఇవ్వాల్సి వస్తుందని ఇంటికి రాడు, వాళ్ళ ఇంటికి కూడా పోతే ఇష్టపడరు. ఈ బంధువులందరూ డబ్బు బాగా ఉన్నప్పుడు వస్తారు. ఎవరినెక్క వాడుకోవాలంటే వాడుకోవటం బాగా తెలిసినంత వరకు మనకు తెలియదు. కాబట్టి
ఈ భక్తిలో నిర్లక్ష్యం, దేవుడితో సహవాసానికి దూరం అవటం అనేటటువంటివన్నీ సంఘంలో నుంచి దూరం అయిపోయి దేవుడితో నమ్మకమైన సహవాసం చేయటానికి ఇది ఒక కారణం అయింది. కాబట్టి ఎవరు భయపడవద్దు కానీ జాగ్రత్తలు తీసుకోండి. విశ్వాసంతో ఉండండి. ఎలా పడితే అలా బయట నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అట్ట వేయటం, వాడటం, పసిపిల్లల ముందే పడేయటం, మరి ఇవన్నీ చేయొద్దు. శానిటైజ్ చేసుకోండి చేతులు. మరి ఆ వస్తువులు, తెచ్చిన వస్తువులు కడగాల్సినవి కడుక్కోండి, ప్రక్కన పెట్టుకోండి, వాడుకోండి. విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాసం విడిచిపెడితే దయ్యమే పనిచేసింది. కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు కానీ పిరికి ఆత్మనివ్వలేదు. ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు కానీ పిరికి ఆత్మనివ్వలేదు అన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇశ్రాయేలీలు బయట నుంచోమన్నాడా? సంహారక దూత వచ్చింది. సంహారక దూతను పంపిస్తున్నానని పస్కా పశువును వధించి ఇశ్రాయేలు ద్వారబంధాల మీద ఆయన ముద్ర వేశాడు. ఇశ్రాయేలీలందరినీ లోపలికి వెళ్ళమన్నాడు. ద్వారబంధాల మీద ముద్ర వేయటువంటి అర్థం ఏంటి? నేను ఏ ఇంటి మీద అయితే నా ముద్ర వేశానో, నా రక్తపు ముద్ర, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి రావద్దు, వారిని నేను కాపాడుతా అని దేవుడు ఉద్దేశం. ఇశ్రాయేలీలందరూ ఆ విధంగా కాపాడబడ్డారు. ఆ రోజు ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టిందంట. ఐగుప్తీయుల జ్యేష్ఠులు అందరూ, రాజు గృహం మొదలుకొని చివరి ఇంటి వరకు కూడా వారి జ్యేష్ఠులు అందరూ సంహరించబడ్డారు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. వాళ్ళకు బదులుగా వాళ్ళని చంపేశాడు దేవుడు. తీర్పు వచ్చింది వాళ్ళ మీద చంపేటువంటి. కాబట్టి జాగ్రత్త సుమ, అవిశ్వాసం రానియొద్దు. భయభక్తులు కలిగి ఉండండి. అంత్యకాలం సంఘంలో అవిధేయత ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. సంఘంలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు దేవుడు. సంఘంలో యథార్థత కోరుకుంటున్నాడు దేవుడు. యథార్థత లేనివారు, భయభక్తులు లేనివారు ఎంతో మంది ఉన్నారు. సంఘంలో పునాది రాళ్ల వంటి వారు సహితం పాడైపోతున్నారు. ప్రాకారముల వంటి వారు సహితం పాడైపోతున్నారు. సంఘాల్లో పరిస్థితులు ఎక్కడ బాగలేవు. బయట సంఘాల్లో, మన సంఘంలో కూడా కొన్ని పరిస్థితులు విపరీతంగానే కనబడతా ఉన్నాయి కొంతమందిలో. ఇవన్నీ కాదు, ప్రభువు ఒక మాట చెప్పాడు. ప్రేమతో ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమాత్మని మన హృదయాల్లో ఉంచాడు. ఆ ప్రేమలో వేరుపారుతూ ఆ ప్రేమలో సంఘాన్ని కట్టుకోమంటున్నాడు. ఆ ప్రేమ ద్వారానే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటున్నాడు. ఆ సహోదరత్వంలో ఉన్నటువంటి ఐక్యతను, సమాధానాన్ని లోకానికి చూపించమంటున్నాడు. ఒకే శరీరంగా ఆ సహోదరత్వంలో ఉన్నటువంటి ఐక్యత, సమాధానాలు ఈ లోకంలో క్రీస్తు యేసు యొక్క పరిమళాలు వెదజల్లుతాయి. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? కాబట్టి వ్యతిరేకమైన మనసులు, యథార్థత లోపం, నమ్మకత్వంలో లోపం, ప్రేమ రాహిత్యం, స్వార్థపూరితమైన హృదయాలు ఇవి ఉండకూడదు. ఈ రోజు కూడా నేను చాలా విషయాల్లో ఏడుస్తూ ఉంటాను. కారణం ఏంటంటే మన హృదయాలు దేవుని ఎదుట ఎంత యథార్థంగా ఉంటే అంత మన హృదయాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. మన నిర్దోషత్వాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు. ప్రభు ఏమన్నాడు? మీరు నిర్దోషులుగాను, నిష్కళంకులుగాను, ఇంకా అమూల్యమైనదిగా, నిష్కళంకమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండటానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? వాక్యం అనే ఉదకముతో మనం కడగబట్టడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడని వాక్యం చెబుతుంది. మనం అలా ఉండటానికే, మనం పరిశుద్ధులుగా ఉండటానికే ఆయన మన కోసం మరణించాడు. మనం పాపులుగా ఉండటానికి పిలవల ఆయన, పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలని పిలిచాడు. కాబట్టి సత్యాలు మర్చిపోవద్దు ఎవరు. అందుకే సంఘము, అందుకే ఇంత ఉపదేశము, అందుకే కాపర్లు, అందుకే ఇంత ప్రార్థన. మనిషి హృదయం చాలా చంచలమైంది. ఏ నిమిషాన్ని ఎలా మనిషి హృదయం జారిపోతుందో తెలియదు. నిమిషానికి తొట్టిల్లిపోయేటటువంటి మనస్సు మనిషిది. అందుకే రాశాడు, నరుని హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని. దాన్ని గుర్తించగలిగిన వాడు ఎవరు?
మనుషుల్లో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారంట. ముండ్ల చెట్టుకున్న ముళ్ళు లాంటి వారు ఇంకా మంచివారు అనుకునేవాళ్ళంట. కాబట్టి మనిషి యొక్క మంచితనం ఏపాటిదండి? మానవ మంచితనాలని మనం బేరీజు వేసుకోమాకండి ఎవరు. దేవుని ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అపారమైన కృప మనల్ని మరి తల్లి గర్భమున పుట్టిన నాటి నుండి మొదలుకొని, తల్లి గర్భమున రూపింపబడిన నాటి నుండి మొదలుకొని చివరి దశ వరకు, ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మనల్ని కాపాడుతాడనే విషయం మర్చిపోవద్దు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నీతిమంతుడు అయినా, అంటే యేసు రక్తంలో నువ్వు కడగబడినా కడగబడకపోయినా ప్రభువు నీకు సమస్తాన్ని ఇస్తూ నేను కాపాడుతాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండండి. తోమాతో అదే అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమన్నాడు. నా గాయాల్లో వేలు పెట్టి చూస్తావో చూడమన్నాడు. అప్పుడు తోమ పశ్చాత్తాపంతో ఏడ్చాడు ప్రభు ఎదుట, నా దేవా, నా ప్రభువా. మన మాటి మాటికి ప్రభు గాయాల్లో వేళ్ళు పెట్టి గెలికే వారంగా ఉండకూడదు, కదిలిచ్చే వాళ్ళకి ఉండకూడదు, గాయాలు రేపే వారంగా ఉండకూడదు. మనం మాటి మాటికి అవిశ్వాసం అనేది ప్రభు యొక్క గాయాలను రేపుతుంది. అవిశ్వాసం అనేది ప్రభువును దుఃఖపరుస్తుంది. అవిశ్వాసి అయిన వాడి విషయంలో ప్రభు యొక్క ఆత్మకు సంతోషం లేదంటాడు. అవిశ్వాసంతో కనుక ఉంటే నీ అవిశ్వాసాన్ని బట్టి ప్రభు దుఃఖపడతాడనే సంగతి మర్చిపోవద్దు. ఆ అవిశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అవిశ్వాసం అనే దయ్యం పీడిస్తావు. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నాము. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. మనం ముందు పోతే పర్లేదు, ముందు పోకపోతే యేసు యొక్క రాకడ వరకు, అంటే మధ్యాకాశంలోకి వచ్చి యేసు ప్రభు సంఘాన్ని పిలుచుకొని వెళ్లే వరకు కూడా ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డాం, ముద్రించబడే ఉంటాం. మన ఆత్మతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు, సంఘంతో పాటు, మన ఆత్మతో పాటు. ఈ సత్యాలు ఎవరో మర్చిపోవద్దు. పునాది సత్యాలు మర్చిపోయి ప్రవర్తించొద్దు. ఎదిగిన స్థితి కావాలి సంఘంలో. పరిపూర్ణులైన వారి మధ్యలో నేను బోధిస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఆత్మ సంబంధమైన పరిపూర్ణత మనకు కావాలి. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి ఎదగాలని ఆయన దినదినము ప్రయాసపడ్డాడు, ఎంతో కన్నీరు గార్చాడు. ఆయన మరణ పునరుత్థానాల్లో ఉన్న సత్యం ప్రజలు గుర్తించాలని మానక కన్నీళ్లు గార్చాను అన్నాడు. మృగములతో నేను పోరాడాను అన్నాడు. మృగముల వంటి మనుష్యులు. కాబట్టి ఏది మిమ్మల్ని ఏమి చేయదు, ఏది మీ మీదకి రాదు, రానివాడు దేవుడు. యేసు నామములో నేను చెబుతున్న మాట ఇది. కాబట్టి ఎవరు భయపడవద్దు. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. మీ నీతిని కాపాడుకోండి, ప్రేమను కాపాడుకోండి, సమాధానాన్ని కాపాడుకోండి, స్వార్థాన్ని విడిచిపెట్టండి. ఏది చేయాలో అది చేయండి. ఏది చేయాలో ప్రేమను కాపాడుకోమన్నామని భక్తిహీనులతో పొందు కలిగి ఉండమాకండి, భక్తిహీనులకు సహాయం చేయమాకండి. ఎవరైతే అవిశ్వాసంతో ప్రభుని సంఘాన్ని విస్మరిస్తారో, ధిక్కరిస్తారో వాళ్ళలో భక్తిహీనత ఏరుద్ది. వాక్యం చెప్పే సత్యం, నేను చెప్పే సత్యం కాదు, నా మీద కోపం తెచ్చుకోమాకండి. దేవుడి మీద తెచ్చుకుంటారా మరి? జాగ్రత్త సుమా. చూడండి, ఒక వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనుషుడు ఏది విత్తుతాడో అదే వస్తాడు. ఇంకో మాట ఏముంటుందంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. మన హృదయాలోచనలు చెడ్డవిగా ఉన్నదని తెలిసినప్పుడు మన హృదయాలోచనలు మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. కూర్చోగలమమ్మా? కూర్చోలేము. నుంచోలేనండి, ఎవరుంటే కూర్చోండి. మన హృదయాలోచనలో తప్పు ఉంది, చెడు ఉంది అని మనకు కనుక అర్థమైతే మన హృదయాలోచన మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటివారి మీద తిరగబట్టం కాదు మనం చేయాల్సింది. చాలా మంది చేసే పొరపాటు ఇది. దేవుని వాక్యమునకు సాత్వికమైన మనసుతో లోబడమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో ఉన్న సకల విధమైన దుష్టత్వాన్ని, చెడును తొలగించుకోమని సాత్వికమైన వాక్యాన్ని, సాత్వికంతో వాక్యానికి లోబడి మనలో ఉన్న సకల విధమైన దుష్టత్వాన్ని తొలగించుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. సాత్వికమైన మనసు కావాలి. నువ్వు ఫలించాలంటే వాక్యాన్ని అంగీకరించి దాన్ని అవలంబించే సాత్వికమైన మనసు నీకు లేకపోతే నువ్వు ఫలించలేవు. నువ్వు ఎన్ని చెయ్యి, నువ్వు లక్షల కొలది డబ్బులు ఇవ్వు, నువ్వు వాయిద్యాలు బాగా వాయించు,
నువ్వు కెమెరా బాగా అందులో నైపుణ్యత నీకు ఉండొచ్చు, లేదంటే నువ్వు ఇంకా ఏమైనా పనులు చేయొచ్చు, దేవుడి కోసం వెళ్ళి సువార్త చెప్పొచ్చు, ఎన్నైనా ఉన్నాయి. ఇది లేకపోతే ఫలింపు లేదు క్రైస్తవ జీవితంలో. చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా ప్రతి పాపాన్ని క్షమించు, నా ప్రతి అవిధేయతని క్షమించు. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగావు నాయన. నా ప్రతి ఆలోచన తలంపు నీ రక్తంతో కడగబడాలి ఈనాడు కూడా. నా శరీరానికి మనసుకు పట్టిన కల్మషాన్ని నీ రక్తం ద్వారా కడిగివేయి. నీ ఎదుట నేను నిర్దోషిగా ఉండాలి. ఇదిగో నా హృదయంలో నీకు వ్యతిరేకంగా నాలో ఈ ఆలోచన ఉంది, నీకు వ్యతిరేకంగా నేను ఇలా మాట్లాడుతున్నాను, నీకు వ్యతిరేకమైనటువంటి ఈ స్థితిని నేను తొలగించుకోలేకపోతున్నాను. వీటన్నిటిలో నుంచి నన్ను విడిపించు. దావీదన్న, నీకు ఆయాస్కరమైనది ఏమైనా నాలో ఉన్నదేమో చూచి అది తీసివేసి నన్ను నిత్య జీవానికి నడిపించమన్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు ఇష్టమైనవిగా ఉండాలన్నాడు. నా అంతరంగము నీ ఎదుట నిర్దోషమైనదిగా ఉన్నదన్నాడు. వ్యర్థమైన వాటి యందు నేను మనసు పెట్టట్లేదన్నాడు. అందని వాటి వైపు నేను చూడట్లేదన్నాడు. లోకము దాని ఆశలు ఎప్పుడు లాగుతూ ఉంటాయి పక్కకి. కాబట్టి ఇవేమి మనకొద్దు. ఎక్కడ మనం తొట్టిల్లిపోతున్నామో ఆలోచించుకొని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. లోకానికి క్రైస్తవుడికి ఉన్న తేడా అదే. క్రైస్తవుడి యొక్క పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే ఒప్పుకోల్లో వస్తుంది, ప్రేమలో వస్తుంది. ప్రేమ కలిగి ఉండటంలో, సమాధానాన్ని కలిగి ఉండటంలో, సహనాన్ని కలిగి ఉండటంలో, పాపపు ఒప్పుకోల్లో క్రైస్తవుడి యొక్క పరిశుద్ధత వస్తుంది. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును సమస్తమైన విషయాల్లో పరిశుద్ధులుగా ఉండమని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. పాపులమైన మా కొరకై నీ ప్రియకుమారుని పరమ నుండి భూమికి పంపించావు. ఆ పరిశుద్ధాత్మని అయ్యా, ఆ యొక్క నాయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడి యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కడిగావు. నీ బిడ్డలుగా చేసుకోవడం మాత్రమే కాదు నాయన, ప్రతి పాపము నుండి మమ్మల్ని విమోచించి, ప్రతి శాపము నుండి మమ్మల్ని విమోచించి, నీ ఆత్మ చేత ముద్రించి నీ జీవంతో నింపుతూ నిత్య జీవములకు నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా. ఇటు గొప్ప కార్యము ఈ లోకంలో ఎవరు చేయగలరు నాదా? నీవు మాత్రమే చేయగలవు నాయన. అయ్యా, మా ఆశ్రయము, మా ఆధారము నీవే, మా హృదయములను బలపరచువాడు నీవే, మా ఆత్మలను ఆశీర్వదించువాడు నీవే, మమ్మల్ని నిలవబెచ్చువాడు నీవే. భూలోకం అంతటి మీదకి వచ్చి శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతానన్నావు, భయపడవద్దన్నావు. ప్రభువా, నీ ప్రజలను కాపాడండి. సర్వలోకం మీదకి వచ్చినటువంటి భయానకమైనటువంటి విపత్తు నుంచి ప్రజలను తప్పించండి. ప్రజల మీద నీ కృపను కుమ్మరించండి. ప్రజలు ప్రతి పాపమును క్షమించండి నాయన. అయ్యా, సంఘమే గుర్తించలేకపోతున్న ప్రభువా, అయ్యా నీ యొక్క నాయన విలువను, నీ ప్రేమను నాయన, నీ కృపను గుర్తించలేకపోతున్న అనేక సందర్భాల్లో ప్రభువా, కాపాడుకోవడానికి ప్రార్థన చేయొచ్చు కానీ ప్రభువా, అసలైన నీ ప్రేమను గుర్తించలేకపోతున్నా ఆయన. అయ్యా, లోకము ఏపాటి ప్రభువా, అయ్యా లోకము నాయన, ఓ తండ్రి నాయన, అయ్యా సముద్రము వంటిదని లేఖనం సెలవిస్తూ ఉంది. పాపమును బయట వేసే పరిస్థితి నాయన, వెళ్ళవేసే పరిస్థితి ప్రభువా. ఓ దేవా, అటువంటి పరిస్థితిలోని ప్రజలను నాయన కనికరించండి, కృప చూపించండి. తీర్పును మించి నీ కనికరము అతిశయపడుతుంది నాయన. నీ కనికరము చేత నాయన అయ్యా మీరు వారిని క్షమించండి. నీ పశ్చాత్తాప ఆత్మను ప్రజల మీద కుమ్మరించండి, సంఘం మీద, సకల లోకం మీద కుమ్మరించండి నాయన. ప్రజలకు విడుదల కలుగజేయండి నాయన. ఓ మరణ భయం నుంచి విడిపించండి, ఓ మరణ దూత నుంచి తప్పించండి. యాకోబు దేవుడా, నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. యాకోబు దేవుడా, నువ్వు చాలిన దేవుడు
నేను ఆశ్రయించిన వారిని నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీ నామం ఎరిగిన వారు నిన్ను హత్తుకుంటారని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. నేను వెనక వారందరి ఏళ్లను దయాళువై ఉన్నావు. నీ భక్తుల ప్రార్థనలు ఆలకించే దేవుడువై ఉన్నావు. నిజముగా మొదలు పెట్టే వారి పొరలు ఆలకిస్తానన్నావు. నీ భక్తులను ప్రేమిస్తున్నానన్నావు. నీ భక్తులను నాయన నువ్వు కాపాడుతానన్నావు. ఓ ప్రభు, నిన్ను ప్రేమించే వారి మొరలు ఆలకిస్తానన్నావు. నిన్ను ప్రేమించే వారిని కాపాడుతానన్నావు. నేను భయభక్తులు గల వారి కోరికలు తీరుస్తానన్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి, లోకమంతటా రక్షణ కార్యం జరగాలి. ఓ పశ్చాత్తాపాత్మ కుమ్మరించబడాలి. ఓ ప్రభువా, వారి యొక్క పాపములను వారు ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి. నీ ఎదుట నాయన ఓ ప్రభువా దీనులైన ఆయన నిలవబడగలగాలి. ప్రతి వారి మోకాలు నీ నామమున వంగాలి. ప్రతి నాలుక దేవుడు నీవే దేవుడు అని నాయన ఉచ్చరించాలి. అతి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నావు నాయన. నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ఈనాడు అయ్యా సంఘం మీద ఈ అంత్యకాలంలో నాయన నీ ఆత్మ కుమ్మరించబడాలి ప్రభువా. నీ ఆత్మ కుమ్మరించబడాలి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయంలో మీరు నీ కార్యం జరిగించాలి నాయన. శరీర క్రియలు నశించిపోవాలి నాయన. ఆత్మ జీవంతో నింపబడాలి ప్రభువా. ఓ జీవపు క్రియలు నాయన అయ్యా వెల్లడి కావాలి ప్రభువా. అయ్యా నీ కృపతో ఆవరించమని ప్రార్థన చేస్తున్న సంఘాన్ని ఓ నమ్మదగిన దేవుడా నీకు వందనాలు. ఓ సంఘం ద్వారా నాయన నీ వెలుగు విస్తరించాలి ప్రభువా. అయ్యా నీతో మేము సహవాసం చేయాలని మేము ఉంటున్నాం ప్రభువా. నీతో సహవాసం చేసే వారని ఉంటున్నాము. ఓ ప్రభా, నీ వెలుగు వెల్లడవ్వాలి నాయన. నీ వెలుగు వెల్లడి అయిన తోడనే చీకటి తొలగిపోయిందని లేఖనం సెలవిస్తా ఉంది. నీ వాక్కు రేమాగా మారాలి ప్రభువా. ఓ ప్రతి హృదయంలో జీవపు వాక్కుగా మారాలి. ప్రతి హృదయాన్ని వెలిగించాలి. సంఘాన్ని సంపూర్ణంగా వెలిగించాలి. ఓ తండ్రి, మనోనేత్రములు తెరవబడాలి. యాకోబు దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము నాయన. మీరు కృప చూపించండి నాయన. ఇదిగో నాయన, వాక్యం వినడానికి వేచిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ప్రతి హృదయాన్ని బలపరచండి. వారికి తెలియని విషయాలు తెలియజెప్పండి. హృదయాలకు నెమ్మది సమాధానం ఇవ్వండి. వారు నిన్ను మోసుకు వెళ్ళాలి ప్రభువా. నీ జీవపు ఆహారాన్ని వారు మోసుకు వెళ్ళాలి. కుటుంబానికి ఆశీర్వాదకరంగా అందించగలగాలి. యాకోబు దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరు ఫలించాలి. ప్రతి ఒక్కరు వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరు నీ నామంలో కట్టబడాలి. ప్రతి ఒక్కరి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడాలి ప్రభువా. ఏ ఒక్కరికి ఏ తెగులు ఏ అపాయం నాయన సమీపింపకుండా కాపాడే దేవుడు. నీ రెక్కల చాటున భద్రపరుస్తానన్నావు. నీ గుడారపు మాచున భద్రపరుస్తానన్నావు. యాకోబు దేవుడా మీకు వందనాలు నాయన. ఈ రక్త ప్రోక్షణ క్రిందకి నాయన మందను నాయన ప్రజలను తీసుకొస్తున్నాం ప్రభువా. అయ్యా సార్వత్రిక సంఘాన్ని తీసుకొస్తున్నాం ప్రభువా. మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన నామములో ఈ ఆరాధన అర్పిస్తూ ఉండగా అయ్యా మీరు అంగీకరించి నాయన మీరు ఆశీర్వదించమని మీరే మహిమ పొందమని మా హృదయాలు నాయన మంచి నేలవలే ప్రభువా. నీ నామంలో నాయన ఓ తండ్రి ఉండటానికి కృపదయ చేయమని, ఎదుట ఉండటానికి కృపదయ చేయమని మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరు. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నమ్మాది నమ్మాదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదను ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదను ఆనందమానందమే.
మనం రూతు గ్రంథం నుంచి వాక్యం చెప్పుకుంటున్నాం. రూతు సంఘానికి గుర్తుగా ఉంది. పరమగీతాల్లో ఉన్న షూలముకి కూడా సంఘానికి గుర్తుగా ఉంది. నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు పెట్టుకునే మాస్కులు బయటకు వెళ్ళేటప్పుడు మంచి మాస్కులు పెట్టుకోండి. ఈ యూజ్ అండ్ త్రో వాడదు. సర్జికల్ మాస్క్స్ అని ఐఓపి, ఇంకోటి 2 లేయర్స్ వేసిన క్లాత్ మాస్క్లు అయినా గట్టి క్లాత్ 2 లేయర్స్ వేసింది వాడుకోండి. ఎందుకంటే ఈ బయటికి షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ మాట్లాడేటప్పుడు ఈ డ్రాప్లెట్స్ పడి ఒక 2 నిమిషాలు అట్లా గాల్లో ఉంటుందని, తర్వాత సర్ఫేస్ మీద పడుతుందని చెప్తున్నారు. కరెక్టే కదా అది. ఆ సర్ఫేస్ మీద పడింది చేతులతో మనం, అందుకే చేతులు మొహం మీద పెట్టుకోవద్దు. చేతులు నేల మీద కానీ బయట ఇట్లా మీద కానీ పెట్టినప్పుడు మొహం మీద పెట్టుకోవద్దు. అసలు ఎప్పుడు పెట్టుకోకుండా ఉంటే మంచిది. మనకు అలవాటు తల గీరుకోవడం, చెంపలు గీరుకోవడం, కళ్ళు గీరుకోవడం, కళ్ళు తుడుచుకోవడం, ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లన్నీ మానేస్తే మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మంచి మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. మీరు ఏమైనా వస్తువులు అయితే తెచ్చుకున్నా రాగానే మీరు స్నానాలు చేసేసి చేతులు కడుక్కొని ముందు రాగానే సబ్బు పెట్టి శుభ్రంగా చేతులు కట్టుకొని స్నానాలు చేసేసేయండి. ఎక్కడికి వెళ్ళినా జేబులో శానిటైజర్ వేసుకోండి. రూతు గ్రంథం క్షమించాలి మధ్యలో చెప్పినందుకు. 13వ వచనం వరకు, 2వ అధ్యాయం 13వ వచనం వరకు గత మన శుక్రవారం వరకు చెప్పుకున్నాం. 12 వరకు చెప్పుకున్నాం. చాలామందికి మేము చేస్తే ఏంటి, మేము ప్రార్థన చేస్తే ఏంటి మాకు లాభం,
నేను చర్చికి వెళ్తే ఏంటి మాకు లాభం, చేశారులే చూశారులే, మరి వాళ్ళు అట్టున్నారు వీళ్ళు అట్టున్నారు ఇవి కాదు. ఆవిడ చేసిందంతా ఎవరు చూశారంట? వాక్యం చదివారా? రూతు గ్రంథం. ఆవిడ చేసిన పనులన్నీ ఎవరు చూశారు? ఎవరు ఆవిడని కాపాడుతానన్నారు? ఎవరు ప్రతిఫలం ఇస్తానన్నారు? బోయేజ్ ఇస్తానని దేవుడు, బోయేజ్ చెప్తున్నాడు దేవుడు ఇస్తాడు నీకు ప్రతిఫలం. ఎవరు ఇస్తారు? ఈ రోజున నేను నిన్న శుక్రవారం చెప్పాను, మీరు అందులో ఎంతమంది ఉన్నారు వాట్సాప్లో? నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన చూస్తున్నాడు. ఎవరి కోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావో, ఏ ఆత్మ కొరకు భారం కలిగి కన్నీరు గారుస్తున్నావో, లేదా ఏ దేశం కొరకు భారం కలిగి విన్నారా? ఎంతమంది ఉన్నారు ఒకసారి చేస్తాను. ఇక్కడ కూర్చున్నాడు శుక్రవారం మెసేజ్ ఎంత నిజంగా చెప్తాను, నేనేం అనుకున్నాను కానీ నిలబెట్టను. ఎందులో ఎంతమంది ఉన్నారు? చాలా కొద్దిమంది అంటున్నారు. అట్టయితే వాక్యం వినాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు ఉన్నాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాక్యం వినాలి. ఈ లైవ్ వింటున్నారు కొంతమంది, బాగానే ఉంటుంది. ఒకవేళ లైవ్లో మీరు ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేకపోయినా మీరు తర్వాత అయినా మీరు అది పెట్టుకొని ఆ లింక్ ఓపెన్ చేసి అది ఆన్ చేసుకొని ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్లో లేకపోతే టీవీ కనెక్షన్ పెట్టుకొని మీరు ఆరాధన చేసుకోండి. ఆ వాక్యం వినండి ఇళ్లలో కూర్చొని, అది మీకు ఆశీర్వాదం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన మన జీవితాలు చక్కజేయబడతాయి. అందుకే వినుటకు వేగిరపడువారును మాట్లాడటకు నిదానించువారునై ఉండాలన్నాడు యాకోబు. మన వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని హృదయాల్లో ప్రజలుపరచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. ధ్యానించటం అంటే అర్థం ఏంటి? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించుచు, దివారాత్రములు ధ్యానించుచు ఏం చేయమన్నాడు? ఇంకా దాని యందు ఆనందించమన్నాడు. ఓడ కబుర్లు చెప్పుకొని ఆనందించడం కాదు, అక్కడ ఇది రాసింది ఇక్కడ అది రాసిందని. వాక్యం ఇలా ఉంది, దీని ప్రకారం మనం నడుస్తున్నామా లేదా, నడవటాన్ని బట్టి ఆనందించాలి. 112వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, అట్టి వాని సంతానపు వారు భూమి మీద. బాగా బట్టి కొట్టింది భూమి మీద. ఇప్పుడు అమ్మాయి సంతానం భూమి మీద బలవంతులు అవుతారు తప్పకుండా. ఎందుకంటే మంచి ప్రార్థన చేస్తుంది, నిలబడుతుంది బలహీనతలో, కడు బలహీనమైన పరిస్థితుల్లో కూడా దేవుడి కోసం నిలబడుతుంది. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించడం మొదటి దినాలు కాదు, చివరి వరకు నమ్మకంగా ఉండాలి. వాక్యం చెప్పే సత్యం అదే. రూతు మధ్యలో అత్తను విడిచిపెట్టుకోవాలా, మధ్యలో బెత్లెహేమును విడిచిపెట్టుకోవాలా. తెలుసా వాక్యం? చివరి వరకు ఉన్నది. అత్తను చూసుకునే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని కనపరచడం. ఈ రోజున మన పనులు ఏవైతే ప్రభు మనకు కేటాయించాడో, పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నీకు అప్పగించిన ప్రార్థనా పరిచర్య కావచ్చు, సంఘ పరిచర్య కావచ్చు, సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఏ పాత్రగా నియమించాడో దేవుడు, ఆ విషయాల్లో చివరి వరకు నమ్మకంగా ఉండాలి. వాక్యం చెప్పే సత్యం అది. ఎవరి కోసం నువ్వు చేస్తున్నావు? ఈ పని చేస్తున్నావు అంటే ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వే దొరుకుతున్నావు. ఉదాహరణ ఎదురుగా కూర్చున్నావు కాబట్టి. ఎవరి కోసం చేస్తున్నా? దేవుని కోసము చేస్తున్నావు, ప్రజలకు ఆశీర్వాదకరంగా చేస్తున్నావు. దేవుని కోసము, దేవుని పక్షముగా ప్రజలకు ఆశీర్వాదకరంగా చేస్తున్నావు. కాబట్టి దీనివల్ల నీకేంటి లాభం? దీనివల్ల నీకేంటి లాభం? దేవుడు ఆశీర్వదిస్తాడా? తప్పకుండా నీకు ప్రతిఫలము. జరిగినటువంటి జీవితమే దానికి సాక్ష్యం, ఉదాహరణ. గొప్ప ప్రతిఫలాన్ని నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మన ఒక విశ్వాసంలో నేను చాలా మార్పు వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కోపిస్తాడు, నీ ఎదురుగానే ఉంటాడు, పేర్లు చెప్పలేదు.
కానీ అద్భుతమైన మార్పు. అసలు వాళ్ళు కదిలిస్తే కన్నీళ్ళు వస్తుంది. ఎందుకంటే జీవితం మార్చబడింది, కుటుంబం మార్చబడింది, ఆశీర్వదించబడిన జీవితాలతో ఉన్నాం. దీని అంతటికి కారణం ప్రభు ఇచ్చే ఉపదేశం మీ ద్వారా అని కదిలిస్తే కన్నీరు గారుస్తున్నాడు ఆ వ్యక్తి. అంటే తన యొక్క పాపం విలువ, ఆ పాపంలో నుంచి వచ్చిన విడుదల, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపం నుండి పొందుకున్న విడుదల, ఆ విడుదల ద్వారా పొందుకునే ఆశీర్వాదం ఏంటో ఆ వ్యక్తి పూర్తిగా గమనించాడు, అర్థం చేసుకున్నాడు. ఇది అర్థం కావాలి ప్రతి వ్యక్తికి. నేను ఎంత పాపిని, నా పాపం ఖరీదేంటి, నా పాపానికి యేసు ప్రభు ఏం ఖరీదు కట్టాడు, ఆ పాపంలో నుంచి నన్ను ఎలా విడిపించాడు, ఆయన ఎలా నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయన జీవంతో నింపి. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలంటే, నువ్వు ఆయన జీవంతో నింపబడాలంటే ఆయన ఆత్మస్వరూపిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది, ఈ లోకంలో సంచరించాల్సి వచ్చింది. మీలో ఉంటాను, మీతో ఉంటానని చెప్పాల్సి వచ్చింది. పరిశుద్ధాత్ముడి వాడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. అలాగే 7:23 చదవండి. ఒకళ్ళు చదవగలిగేవాళ్ళు గట్టిగా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మొదటి మాట ఏంటి? మీ దేహము మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ ఎందరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడికి మనం ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్ముడికి మనం ఇంటిగా ఉన్నాము. పరిశుద్ధాత్ముడికి మనం ఇంటిగా ఉన్నామంటే ఆయన ఇంటి వలె మనం కట్టబడాలి. క్రైస్తవుడి యొక్క పిలుపు అది. ఈ యొక్క శరీర సంబంధమైన టాలెంట్స్ చూపించుకుంటా తీసుకొని తిరగటం కాదు. నువ్వు వంగాలి, నువ్వు విధేయత కనపరచాలి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఎఫెసీలో అంటాడు మీరు దేవుని ఇంటి వలె కట్టబడుతున్నారు. పేతురు అంటాడు ఈ మాట. పౌలు అంటాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో మీరు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ దేహము, జాగ్రత్తగా వినండి, మీ దేహము ఎవరి వల్ల అనుగ్రహించబడింది? మీ దేహము దేనికి ఆలయంగా ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మళ్ళా చెప్పండి. మీరు మీ సొత్తు కాబట్టి మీరు మీ సొత్తు దేని చేత వెలపెట్టి కొనబడ్డారు? మళ్ళా చెప్పండి. యేసు రక్తము చేత, యేసు రక్తాన్ని వెలగా పెట్టి మిమ్మల్ని కొన్నాడు, మనల్ని కొన్నాడు. యేసు రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొన్నాడు. శిలువలో ఆయన రక్తము చిందించాల్సి వచ్చింది, శిలువలో ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆ రక్తము మనల్ని విమోచించింది. ఆ రక్తమే వెలగా పెట్టి నిన్ను నన్ను కొన్నాడు ఈ లోకంలో. ఆ రక్తము వెలగా పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. హెబ్రీ 2:11 చూడండి. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము.
పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి ఆయన తన రక్తాన్ని చిందించాడు గనక, ఆయన రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొన్నాడు గనక మనము శరీర క్రియలను విసర్జించే విషయంలో వెల చెల్లించాల్సిందే. కొంత శ్రమని ఎదుర్కోవాల్సిందే. ఈ లోకంలో లోకాన్ని, శరీర క్రియలను విసర్జించే విషయంలో వెల చెల్లించాల్సిందే. వాక్యం చెప్పే సత్యం అది. లేఖనాలు ఖచ్చితంగా చెప్పే సత్యం అది. లేఖనాలు కాస్త అటు ఇటుగా కాదు ఉండవు. చూద్దాంలే అన్నట్టుగా ఉండవు, పర్వాలేదులే అన్నట్టుగా ఉండవు, చేయొచ్చులే అన్నట్టుగా ఉండవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు మాట అంటే మాటే. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏది చెప్పాడో అది చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక తన స్వభావములకు విరుద్ధముగా ఏది చేయడు. నేను కాపాడుతానన్నాడు, నేను రక్షిస్తానన్నాడు, నేను పరలోకానికి తీసుకెళ్తానన్నాడు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ లోకంలో అన్ని విడిచిపెట్టి వస్తే ఇహమందు పరమందు నీకు 100 రెట్లు ప్రతిఫలం అన్నాడు. ఇవి కాక పరమందు నిత్య జీవం అన్నాడు. దేనిని నీకు ఇవ్వకుండా మానడు. కానీ నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ సంఘము, నువ్వు పరిశుద్ధమైన పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ సంఘము. అందుకే నీకు అనుగ్రహించబడిన గొప్ప వరం ఈ సంఘము. అంటే భూమి మీద ప్రభు అనుగ్రహించిన సంఘం. ఈ మధ్య ఒక కుర్రాడు చూస్తున్నాడు, ఏ సంఘాన్ని బట్టి ఆ సంఘానికి వెళ్ళిపోతుంది. అమెరికాలో పాముల చర్చ్ అట. ఈ మోషే గారు వారు పాములను ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టమంటాడు. వాళ్ళు తప్పు చేస్తే, పాపం చేస్తే పాములు విడిచిపెడతాడు వాళ్ళ మధ్యలోకి. తాపకరమైన సర్పాలు వాళ్ళని కరవటం వల్ల చచ్చిపోతారు. దాని మూలంగా ఇత్తడి సర్పాన్ని ఎత్తి పెడితే, ఇత్తడి సర్పాన్ని ఎంతమంది అయితే తేలి వస్తారో దాన్ని చూసిన వాళ్ళందరూ బతుకుతారని దేవుడు చెబుతాడు మోషేకి. ఇత్తడి సర్పాన్ని చేసి పెడతాడు. ఆ ఇత్తడి సర్పాన్ని గుర్తుగా ఎవరున్నారంటే ఈనాడు యేసు ప్రభు ఉన్నాడు. దీన్ని వక్రంగా తీసుకొని పాములు పెట్టి ఆరాధన చేస్తున్నారు. వాడు చేతుల్లో పాములు పట్టుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. పాస్టర్ గారు కూడా చేతిలో పాము పట్టుకొని ఆరాధన చేస్తున్నాడు. వాక్యం చెబుతున్నాడు పెద్ద పెద్దగా. పాపం మిమ్మల్ని ఏం చేయమనే వాగ్దానం ఉంటాయి. యేసు రక్షకుడిగా వచ్చాడు పాపం నుంచి మిమ్మల్ని విడిపించడానికి అనే మాట తీసేసి పాములు మిమ్మల్ని చేయమనే దాని మీద కట్టుకుంటున్నారు వాళ్ళు. అయితే ఆయన తండ్రి ఆ పాము కాటేసి చచ్చిపోయాడంట. అతనికి కూడా అదే పాము కాటేసింది. ఏ పాములతోనైతే వాళ్ళు చేస్తున్నారు. అయినా వాళ్ళు కళ్ళు తెరవబడి. కాబట్టి లేఖనాలని వక్రంగా ఆలోచించొద్దేమో. లేఖనం ఎప్పుడో అవునంటే అవును, కాదంటే కాదు. మనిషి యొక్క పాపం నుంచి మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపిని విమోచించి పాపిని పరిశుద్ధపరచడానికి సంఘాన్ని వరంగా ఇచ్చాడు. ఆయన తన శరీరంతో ఆయన శిలువలో అప్పగించబడి శాపగ్రస్తుడిగా మారి మనల్ని విమోచించి కృపావరంగా మనకు అనుగ్రహించబడిన దేవుడు ఆయన ఒక వరంగా సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘ సహవాసంలో మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనకెన్నో నేర్పిస్తున్నాడు. ఈ సంఘ సహవాసం ద్వారా మనం మనిషిగా ఎలా మెలగాలి, మనలో ఎటువంటి లోటుపాట్లు వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, పాపిని తృణీకరించే వారిని కూడా ప్రేమించడం ఏంటో అంటే ఇక్కడే నేర్చుకుంటున్నాం. బయట నేర్చుకుంటామా? బయట నువ్వెంత అంటే నువ్వెంత అంటావు. ప్రతి విషయాన్ని నేర్పిస్తూ ప్రభు యొక్క పరిశుద్ధతలో మనం ఎదిగేటట్టు చేస్తున్నాడు. అందుకే సంఘాన్ని విడిచిపెట్టి ఎవరు వెళ్ళకూడదు. సంఘం మీద వ్యతిరేకతలు పెంచుకోకూడదు. మనుషులు అనేక రకాల కుటుంబాల నుంచి, అనేక రకాల జాతుల నుంచి, అనేక రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబం ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది మాటలు నాకు ఈ రోజు కూడా అర్థం కాదు. అట్లని వాళ్ళని అపార్థం చేసుకున్నామా? కొంతమంది చెప్పేది అసలు నాకు అర్థం కాదు, అయినా వింటా. ప్రార్థన చేద్దామంట. దేనికోసం ప్రార్థన చేయాలో అది మాత్రం బాగా 2 సార్లు అడుగుతా. ఏ మిగతాయి పట్టించుకోడు, నాకు అవసరం కూడా లేదు కాబట్టి. అనేక రకాల బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి ఇక్కడే మనం నేర్చుకునేది సంఘంలో యేసు రక్తంలో కడగబడిన మనం సహోదర ప్రేమలో నిలిచి ఉండటం ద్వారా మనం ఆత్మీయతలో ఎదుగుతున్నాం, పరిపూర్ణంగా మార్చబడుతున్నాం యేసు ప్రభు యొక్క ఆత్మచేత మనం. అందుకే రాశాడు ఆ మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారని
మీ దేహములు మీ సొత్తు కాదని ఆ దేహంతో మీరు దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి 7:23 చూడండి, అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు డబ్బుకు దాసులు అయ్యేవారు ఎక్కువ మంది ఉంటారు. శరీర స్వభావాలకు దాసులు అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనుషులకు దాసులు అయ్యేవారు ఉన్నారు. కాబట్టి దేనికి మిమ్మల్ని మీరు వశపరుచుకోవద్దు. దేనికి మిమ్మల్ని యేసు ప్రభు ఒక మాట, అందరి హృదయ అంతరంగాలు నాకు తెలుసు కాబట్టి అందుకే నేను ఎవరికి నన్ను నేను వశపరుచుకోలేదు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేనికి ఎవరికి మిమ్మల్ని మీరు వశపరుచుకోవద్దు. మీకు మీరుగా ప్రభువుని సేవించండి. మీకు మీరుగా స్వతంత్రంగా ప్రభువులో ఎదగండి. అందరితో ప్రేమ కలిగి ఉండండి. వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యమైన యేసు మీ హృదయంలో నిలిచి ఉండాలి. వాక్యం మీ హృదయాల్లో ప్రతిష్ఠించబడాలి. సత్యము మీ హృదయాల్లో ప్రతిష్ఠించబడాలి. యేసు రక్తంతో కడగబడినటువంటి మీరు వాక్యాన్ని హృదయాల్లో పెట్టుకొని ఆ వాక్యం ప్రకారం ముందుకు వెళ్ళాలి. చూడండి, అందుకు ఆమె, నా ఏలినవాడ, ఇంతకీ నేను ఎందుకు చెప్పానంటే ప్రతిఫలము దేవుడిస్తాడు. ఈ విషయాలు మనం ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రభువు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా నిలిచినప్పుడు మనకే మనిషి ప్రతిఫలం ఇవ్వక్కర్లేదు. పౌలు భక్తుడు ఏమన్నాడు చెప్పండి, డిస్టర్బ్ అవ్వదు ఎవరు. పౌలు భక్తుడు ఏమన్నాడు? 2 తిమోతి 4వ అధ్యాయం, నేను మంచి పోరాటము నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది. ఇంకా ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రతిఫలము. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. నువ్వు పాపమును విడిచి పరిశుద్ధతలోకి నడిపించబడుతున్నావు. ఈ పరిశుద్ధతలోకి నడిపించబడే విషయంలో ఎన్నో విషయాల్లో నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంది. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వస్తుంది, అవసరమైతే నీ ఇంటి వారిని విడిచిపెట్టాల్సి వస్తుంది, నువ్వు కలిగి ఉన్న గొప్పతనాలన్నింటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, నీ టాలెంట్స్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, నీ ఆస్తిని పక్కన పెట్టాల్సి వస్తుంది. ధనాన్ని బాగా ప్రేమించేటటువంటి ఒక యవ్వనస్తుడు వచ్చి యేసు ప్రభువుని అడిగాడు, బోధకుడా, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? ఈ పొరుగువాడిని ప్రేమించమని, దేవుడిని ప్రేమించమని ఇవన్నీ చేస్తున్నావా? ఇవన్నీ చేస్తున్నా నేను ఖచ్చితంగా. అటైతే నీలో ఒకటి పొదువుగా ఉంది. ఏంటంటే అది నీకున్నదంతా అన్ని పేదలకు పంచు. వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈ మాట ఎందుకు అడిగాడు యేసు ప్రభు? ఈ మాట ఎందుకు అడిగాడు యేసు ప్రభు? ఆ యవనస్తుడిని, అతడు ధనాన్ని బాగా ప్రేమించే వ్యక్తి. శాస్త్ర విషయం అంటాడు, సద్బోధకుడా, సత్పురుషుడా. సద్బోధకుడా అంటే సద్బోధకుడు ఎవరు? దేవుడే. కాబట్టి ఈ రోజున నీకు కలిగింది నువ్వు విడిచిపెట్టాలి. నువ్వేదైతే గొప్ప అనుకుంటున్నావో నీ జీవితంలో, నువ్వేదైతే ఘనత అనుకుంటున్నావో, నువ్వేదైతే ఆశిస్తున్నావో, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని నీకు కలిగిందంతా విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాదంది వాక్యం. ప్రభువుని ఖాళీ హృదయంతో వెంబడించు. ఈ లోకంలో ఉన్నదంతా విడిచి
విడిచిపెట్టి నీ హృదయం ఏదైతే ఉందో ఈ లోకం నింపుకొని ఉన్నావో, శరీర క్రియలు, లోకపు క్రియలు ఇవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించు. అప్పుడు అసలైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. అసలైన ఆత్మీయ జీవం అప్పుడు పొందుకుంటావు. ప్రతిఫలము దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు కార్చే కన్నీటి బొట్టునే ఆయన పుస్తకంలో రాసుకుంటే, నీ విశ్వాసపు పోరాటాన్ని చూడ పౌలు విశ్వాస పోరాటాన్ని చూసిన దేవుడు, పౌలు యొక్క శ్రమలో, పౌలు యొక్క మరణకరమైన పరిస్థితుల్లో, పౌలు యొక్క భయంకరమైనటువంటి పేదరికంలో, దిగంబరత్వంలో, ఆకలిలో పౌలు యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈనాడు నీ విశ్వాసాన్ని చూడటవా? చూడట్లేదా? తప్పకుండా చూస్తున్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా చూస్తున్నాడు. నీ మనసును చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న వేదనను చూస్తున్నాడు. నువ్వే విశ్వాసంతో ప్రభువును వెంబడిస్తున్నావో చూస్తున్నాడు. దానికి కావలసినటువంటి ప్రతిఫలము నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా, నీకు ఇవ్వటానికి జీతము సిద్ధముగా నా దగ్గర ఉందంటాడు. ఎవరి క్రియల చొప్పున వారికి జీతం ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇహమందు పరమందు 100 రెట్లు అన్నాడంటే, నువ్వు దేన్ని విడిచిపెట్టి వచ్చావో దానికి 100 రెట్లు నీకు ఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ప్రభు కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సిందా వచ్చిందా? కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందా? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువు. సంఘానికి దేవుడు చెప్పే మాట, వారికంటే ఎక్కువ నన్ను ప్రేమించు. ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వమని దేవుడు చెప్పేది. వాళ్ళు డబ్బులు ఇవ్వద్దని కాదు, వాళ్ళకి పోషించొద్దని కాదు. ప్రథమ స్థానము ప్రభుకి ఇవ్వాలి, స్వజనము నీ ఇంటి వారిని. కొన్ని జీవితాల్లో అయితే వెనక్కి కూడా తిరిగి చూడొద్దని చెబుతున్నాడు. మా జీవితం అందుకు ఉదాహరణ. నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును నువ్వు పరిశుద్ధ అలంకారాలతో అలంకరింపబడాల్సి ఉంది. నువ్వు ఆత్మీయ సౌందర్యంతో నింపబడాలంటే వీటన్నింటినీ వెంబడించుకుంటా, వీటన్నింటినీ వెనకమాల పెట్టుకొని వస్తే నువ్వు ఎప్పటికీ మారలేవు. లోకము దాని ఆశలు నిన్ను లాగేస్తూ ఉంటాయండి పక్కకి. లోకాకర్షణలో వైపు నువ్వు నడుస్తూ ఉంటావు. చూడండి అక్కడ, అందుకామె నా ఏలినవాడా, నేను పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాల్లో నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి కనుక నా ఎడల నీ కటాక్షము కలిగినిమ్మని చెప్పాను. ఏంటి ఇంత ప్రేమ? రూతు తన సమస్తాన్ని విడిచి అత్తను వెంబడిస్తా వచ్చింది. ప్రభువుని ప్రేమించింది. ప్రభు దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. మొదటగా తన పొలములో చేర్చుకున్నాడు. విశ్వాసి, మారు మనసు పొందిన విశ్వాసిని మొదటగా తన సంఘములో చేర్చుకుంటున్నాడు. సంఘములో చేర్చుకొని ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఆదరిస్తున్నాడు, ఆయన కరుణిస్తున్నాడు. ప్రతి అవసరతలో తన యొక్క మహిమలో నుంచి ప్రతి విధమైన కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఆయన కాపరిగా ఉంటూ నీ ఆత్మను అత్యంత సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. అదే రాశాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేవంటే డబ్బు అనుకులేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక బయలు గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. ఎంత సంతోషకరమైన హృదయంతో ఈ కీర్తన ఆయన రాసించాడంటారు. ఆయన ఎదుర్కొన్న యుద్ధాల్లో, ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో, ఆయన యొక్క హృదయ స్థితి, వీటన్నిటిలో ఆయన రాస్తున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏ ఆత్మీయ కొదువులు నాకు రానివాడు దేవుడు. నన్ను ఆశీర్వదిస్తాడు, నా ఆత్మను బలపరుస్తాడు, నా ఆత్మను అభివృద్ధి చేస్తాడు. అందుకే రాయగలిగాడు, ఏది ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని అడిగాడు. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క బలము, ప్రభు యొక్క శక్తి, ఆయన లోబడే వారి విషయంలో ఆయన చూపించే అత్యధికమైనటువంటి ప్రేమ ఏంటో ఎరిగిన దావీదు, నేను భూదిగంతము నుంచి మొరపెడుతున్నాను, నా ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి నేనున్న స్థితిలో. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను దిగజారిపోయా, కానీ నేను ఇక్కడ ఉండకూడదు. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. దావీదుకి ఇచ్చాడు ప్రతిఫలం దేవుడు. ప్రభు ఎదుట ఆయన పోరాటంతో తన జీవితాన్ని కొనసాగించాడండి. ఇశ్రాయేలీయులకు మహా చక్రవర్తిగా
ఇశ్రాయేలీయులకు మహా చక్రవర్తిగా ఆయన పోరాటంతో ప్రతి కీర్తన చదవండి దావీదు రాసింది. సామెతలు చదవండి 1 నుంచి 7 అధ్యాయాలు దావీదు సొలొమోనుకు రాసినవి. 1వ కీర్తన సొలొమోను రాయగలిగాడంటే ఆయన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటే నువ్వు పలానా మార్గాల్లో నడవద్దు, పలానా వాళ్ళ ఆలోచన చొప్పున నువ్వు నిలబడద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గము నిలవద్దు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండొద్దు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, ధర్మశాస్త్రం వల్ల ఆనందించు, దాని యందు దివారాత్రులు ధ్యానించు అని రాశాడంటే ఆయన ఎన్ని లోతులకు వెళ్ళి అది రాశాడు ఆ కీర్తన. దెబ్బతిన్నాడే చెప్పగలడు, దేవుళ్ళు తనేం పోగొట్టుకున్నాడు నువ్వేం పోగొట్టుకోకూడదో చెప్పగలడు. దెబ్బతిన్నాడు చెప్పలేడు. అది సొలొమోను జీవితాన్ని ఎంతో చూశాడండి, లోకాన్ని ఎంతో అనుభవించాడు. సొలొమోను తన కంటికి కనిపించింది ఏది అతను అనుభవించకుండా మానలేదంటుంది. అటువంటి సొలొమోను రాసిన మాటలు అవి ఈనాటి యవనస్తులకు అర్థం కావట్లేదు. ఇంకా ఎవరి కాలంలో మాకున్నటువంటి పెద్దలు మాకు వాక్యం చదవమని చెబితే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు వాక్యం చదవమని చెబుతున్నారు, ఎందుకు వాక్యం వినమని చెబుతున్నారు? పాటలు పడేవాళ్ళం, వాక్యం మామూలుగా చదువుకుపోయేవాళ్ళం. కానీ ఆ వాక్యాన్ని హృదయంలో ఇముడ్చుకోవాలి, దాని ప్రకారం నడవాలనే సత్యం మాకు చాలా దినాలు తెలియదు. కానీ అనుభవించిన మేము, పరిస్థితుల్ని తెలుసుకున్న మేము మీకు బోధిస్తున్నామంటే మీ హృదయాల్లో అది నీరు కట్టి ఫలించాలి. తప్పకుండా మీరు విస్తరించాలి, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. వేసిన చోటే ఉండకూడదు, ఉన్న ఆత్మీయ జీవితంలోనే ఉండకూడదు. నువ్వు ఏ మనిషి అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఫలించాలి, నువ్వు సమాజంలో ఫలభరితమైన పాత్రగా ఉండాలి. మీరు ఫలించుటకును ఆ ఫలం నిలచూటకు నేను మిమ్మల్ని నియమించుకున్నాను అన్నాడు యేసు ప్రభు. రూతు ప్రభువును పట్టుకుందంటే ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంది. ఆమె క్రియలు మాదిరిగా ఉన్నాయి, ఆమె క్రియలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అత్తను పోషించేదిగా ఉంది, విధవరాలైన అత్తను హత్తుకొని ఉంది. నువ్వేం పెట్టావని నన్ను అడగలేదు ఆమెని, నాకేం పెట్టావు అని అడగలేదు, వచ్చినందుకు నాకేం ఇచ్చావని అడగలేదు. నేను చేసుకున్న తీర్మానం, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ పొలంలో పరిగె ఏరుకోమంటావు, నన్ను ఏం చేయమంటావు అని అత్త సలహా తీసుకుందండి. పెద్దలు మాట వినేవాళ్ళు లేని వాళ్ళ మాట చెబితే కోరసూపులు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు సంఘంలో. ఏం చెప్పినా కోపమే, ఇంట్లో పిల్లలకి కోపమే, సంఘంలో పిల్లలకి కోపమే. ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు బుద్ధి వస్తుంది, ఎప్పుడు ఫలిస్తారు, ఎప్పుడు మీ ఆత్మీయ అభివృద్ధిని మేము చూస్తాం. కోర సూపులు పోయి సమాధానకరమైన సూపులు వస్తే నువ్వు బాగుపడ్డట్టే. కోపకరమైన మొహం పోయి సమాధానకరమైన మొహం వస్తే నువ్వు బాగుపడ్డట్టే. మా ఎస్టేజ్ చూడండి ఎప్పుడు నవ్వుద్ది. నీకు కోపం కూడా రాదా నాకు అర్థం కాదు. ఇంట్లో ఆయన చెప్పాలి సాక్షి, ఎప్పుడు అదే నవ్వు. నాకు ఇప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళ అమ్మాయి వస్తుంది, పెద్ద అమ్మాయి, ఏం చెప్పినా అది కూడా అట్టా నవ్వుద్ది. దాని వయసు 7 ఏళ్ళు ఏమో 6 ఏళ్ళు, ఏది చెప్పినా నవ్వుద్ది. అట్లనే వేస్తే కూడా ఏది చెప్పినా నవ్వుద్ది, ఏది మాట్లాడాలన్నా నవ్వుద్ది. ఉన్నమాట ఉన్నట్టు వాళ్ళ ఆయన తలకాయ గిట్ట కొట్టుకుంటున్నా కానీ ఉన్నమాట ఉన్నట్టు కక్కేసేయాల్సిందే వచ్చి, పొరుగు బాధే అనుకున్నా కానీ కక్కేయాల్సిందే వచ్చి. అంత ఇదిగా ఉంటుంది అమ్మాయి, అంత బోల్డ్గా. మన హృదయ స్థితి మన ముఖం కనపరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కనపరుస్తుందా మన హృదయ స్థితి? అందుకే అన్నాడు, మీరు మారు మనసు పొంది చిన్న పిల్లల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలేరు. బలం సమీపిస్తున్నామంటే అర్థం ఏంటి? మన పాపాల నిమిత్తం ప్రాయచిత్తం చేసిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకొని మన పాపం యొక్క భయంకరత్వం ఏంటో జ్ఞాపకం చేసుకొని, ఈ పాపాన్ని మేము విడిచిపెట్టాం ప్రభా, ఇది మేము నీ సొత్తు, మేము ఒకటే శరీరం, సంఘం, ఒక్కొక్కరు ఒక్కో శరీరం కాదు, మేము అందరం కలిపి ఒకే శరీరం కాబట్టి ఈ పాత్రలో మేము పాల్గొంటున్నాం అని అర్థం. అది అర్థాలు తెలియాలి. ఏదో మనస్సాక్షి నిమిత్తం చేయటం కాదు. వాళ్ళు ఏమన్నారు, తల్లిదండ్రులు వాళ్ళు ఏం పెట్టడానికి ఇష్టపడక ధర్మశాస్త్ర ఉపదేశకులు తల్లికి తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం చెబుతుంటే వాళ్ళకి ఇవ్వాల్సినంత కొర్బాను
విడిచిపెట్టేశారు పొరపాటు ఒక మాటతో. ఏమండి, మనం చేయాల్సింది చెయ్యాలి, మన హృదయాలు మార్చుకోవాలి, ప్రభు ఎదుట మనం నమ్మకంగా ఉండాలి. ఏమంటుంది రూతు? అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినా, 24 గంటలు నీ సంఘంలో నేను ఉండకపోయినా, నీ సంఘంలోనే పుట్టిందని కాకపోయినా, నేను బయట నుంచి వచ్చిన కొత్త మనిషినైనా, నువ్వెందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఏమండి, ఎందుకు రూతును ప్రేమించాడు బోయజు ఎక్కువ? ఎందుకు ఆమెను ఎందుకు ఏమంటారు ఆదరించాడు? ఆమె సత్ప్రవర్తన. తన జన్మభూమిని విడిచిపెట్టి వచ్చింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చింది, విధవరాలైన అత్తను హత్తుకొని వచ్చింది. యవ్వన కాలంలో తన యొక్క ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. తిమోతికి రాస్తూ అంటాడు, యవ్వనుడా, నీ యవ్వనమును ఎవరు తృణీకరింపనీయవద్దు. యవ్వనుడా, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయవద్దు. తీయండి ఆ మాట. చూడండి ఒకసారి, తిమోతి తీసి టక్కున అందించాలి వాక్యం చదివేవాళ్ళు. ఊరకి చదవటం కాదు వాక్యం. చెప్పండి. 2వ తిమోతియా? 1వ తిమోతి 4:11. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ఇది అందరూ కాపాడుకోవాల్సిన విషయం, యవనస్తులే కాదు. మాట, ప్రవర్తన, ఇంకా ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత, వీటన్నిటిలో కూడా నీ ప్రవర్తన కాపాడుకుంటూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు చాలా మంది రకరకాలుగా అలంకరించుకొని వస్తారు. ఎన్ని రకాలుగా అలంకరించుకోవాలో అన్ని రకాలుగా అలంకరించుకొని వస్తారు. కానీ అది మితముగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఎలా ఉండాలి? అమితంగా నువ్వు అలంకరించుకొని వస్తే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. నీ యొక్క ఆడంబరం కనపడుతుంది, కానీ అది అక్కడ మరి నీ యొక్క సద్భక్తి లేదంటే నీ విధేయత అనేది అక్కడ కనపడదు. ఎక్కడ ఉంది అది ఆ మాట? మొదటి తిమోతి 2:9 చూడండి. మరియు స్త్రీలను అణుకుమయు పురుషుల గురించి రాశాడు ముందు. కావున ప్రతి స్థలమందును 8వ వచనం, పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఏమనకూడదంటే పురుషుల్లో కోపము, సంశయం ఇవేమీ లేకుండా మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్త్రీలు ఎలా ఉండాలి? స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యండి, తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని. రకరకాల అలంకరణతో వచ్చే వాళ్ళ గురించి వాక్యం ఏం చెబుతుందంటే, యెజబెలు ఆత్మ పనిచేస్తుందని చెబుతుంది. వాళ్ళ మాటలు అట్టానే ఉంటాయి, వాళ్ళ క్రియలు అట్టానే ఉంటాయి. సింపుల్గా రావడం అలవాటు చేసుకోండి, సింపుల్గా జీవించడానికి అలవాటు చేసుకోండి. మదర్ తెరిసాకి ఎంతో గొప్ప పేరు వచ్చింది, రాలేదా? ప్రేమను గురించి ప్రకటించింది, ఆ ప్రేమని తన జీవితంలో చూపించింది మదర్ తెరిసా. కానీ నూలు కూడా తప్ప ఏమీ కట్టేది కదా ఆవిడ. అలాగే ఈ మధ్యకాలంలో నేను పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాను. మన ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఆవిడ ఇండిపెండెంట్గా వ్యక్తిగతమైన జీవితంలో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఆవిడ చాలా సింపుల్గా ఉంటారు. పార్లమెంట్లో ఆవిడ ప్రసంగాల్లో చాలా సింపుల్గా ఉంటారు ఆవిడ. అలాగే పురుషులు కూడా చాలా సింపుల్గా. అబ్దుల్ కలాం గురించి చెప్పుకోవచ్చు.
చాలా సింపుల్గా ఉండే వ్యక్తులు. మన ఆత్మీయ సౌందర్యం కనపడాలి కానీ బాహ్య సంబంధమైన ఆడంబరాలు మనకు అవసరం లేదు. రకరకాలుగా అలంకరించుకొని రావద్దు మందిరాలకు. ఎవరు కూడా రకరకాల బట్టలు, రకరకాల ఎలా మనం ఉండాలి. తగు మాత్రపు వస్త్రములు కలవారై మీరు ఎలా ఉండాలంట? అణుకువయు స్వస్థ బుద్ధి కలవారయ్యండి. తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దేంతో అలంకరించుకోవాలి? సత్క్రియలు. ఈ మంచి క్రియలు మీ పరలోకపు తండ్రికి మహిమ తెస్తాయి. ఉంది కదా? ఎక్కడుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. చదవండి కబుక్కున. మీ సత్క్రియల వల్ల చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. మనుషుల ఎదుట మీ పరలోకపు తండ్రి మహిమపరచబడాలంటే మీ సత్క్రియల ద్వారానే మహిమపరచబడతాడు. మీ సత్క్రియల ద్వారా మీ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళ కుటుంబం చాలా మంచిది, వీళ్ళు మంచివారుగా ఉన్నారు, సత్క్రియలు చేసేవారుగా ఉన్నారు, వీళ్ళ మాట చాలా నెమ్మదితో కూడినగా ఉంటుంది, వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు, వీళ్ళు చాలా సహాయకరంగా ఉంటారు, వీళ్ళు స్వార్థాన్ని ఆలోచించుకోరు. సత్క్రియలు విశ్వాసపు భాష మాట్లాడుతూ అన్ని జనుల్లో నిరీక్షణ కలగజేయాలి. ఈ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచి కలిగిందిగా ఉండాలంటాడు. కాబట్టి దైవభక్తి గలవారు అని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. రూతు యొక్క సత్ప్రవర్తన. రూతు యొక్క చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు వేడుకునే వారిలో ఆయన సంతోషిస్తాడు అని వాక్యం చదువుతుంది. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన. నిన్నెవరైనా అహంకారంతో తృణీకరిస్తే నువ్వు బాధపడ అక్కర్లా. వాక్యం ఏం చెబుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు వేడుకుంటే సంతోషిస్తాడు. దీనులుగా ఎవరుంటారో వారి యందు ఆయన సంతోషిస్తాడు. దీనత్వం, ఆత్మ యందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి మనం ఆత్మ విషయంలో ప్రభు యొక్క ప్రేమను కలిగి ఎప్పుడైతే దీనులముగా మనం నివసించడానికి ఇష్టపడతామో ప్రభు చేసే సహాయం అంతా ఇంత కాదు. నేను అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి. ప్రభు హెచ్చించడం అసలు వేరుగా ఉంటుందండి. ప్రభు మాట్లాడే విధానం వేరుగా ఉంటుందండి. ప్రభు చేసే సహాయం వేరుగా ఉంటుంది. అక్కడ అంటాడు, ఏమంటాడంటే ఈయన, ఒక్క నిమిషం, పదవ వచనం 3వ అధ్యాయం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక ఉండటం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నువ్వు దాన్ని దీన్ని ఆశించలేదు. నీవు యెహోవా వలన దీవెన నొందిన దానవు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఎవరి గురించి రాయబడింది? మా
భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత నా వైపు చూడాలి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని ఎవరి గురించి రాయబడింది 115వ కీర్తనలో? చదవండి, మొదటి నుంచి తీసి ఒకళ్ళు స్పష్టంగా చదవాలి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, ఈ కృపా సత్యములను బట్టి ఈ నామమునకే మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి చదువుతున్నాం? స్టార్టింగ్ నుంచి. అక్కడి నుంచి కాదు, పిల్లలని అక్కడ ఇశ్రాయేలు వంశస్థులను ఆయన ఆశీర్వదిస్తాడు, యాకోబు వంశస్థులను ఆయన ఆశీర్వదిస్తాడు. చదువు, ఇది తీసేసి చదువు. ఇశ్రాయేలులారా, యెహోవాను రైట్. ఆయన వారికి సహాయము, వారికి కేడము. జాగ్రత్తగా వినండి, ఈ మాట ఖచ్చితంగా స్పష్టంగా చదువు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు చూడండి, ఇశ్రాయేలీయులారా ఎవరు నమ్ముకోవాలి? విశ్వాసులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మీకు సహాయము, మీకు కేడము. విశ్వాసులారా, ఇశ్రాయేలీయులారా అనే పదం దగ్గర విశ్వాసులారా అని పెట్టుకోండి. విశ్వాసులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా అంటే సేవకులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా. ఎంతమంది దేవుని యందు యేసు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటారు? వారందరికీ ఇది. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు మమ్ములను మరచిపోలేదు, దేవుడు మనలను మరచిపోలేదు. యెహోవా మనలను ఆశీర్వదించును. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆయన మనల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును. యెహోవా మిమ్మును ఈ పిల్లలను వృద్ధి పొందించును. ఎందుకని? వారు యెహోవా యందు నమ్మిక ఉంచారు, వారు యెహోవా యందు భయభక్తులు ఉంచారు. ఆయన వారికి సహాయకరముగా కేడముగా మాత్రమే కాదు, ఆయన వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, ఆయన వారిని అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు ఆశీర్వదించబడుదురు అంటాడు 128వ కీర్తనలో. ఈలాగు ఆశీర్వదించబడతారు. ఎలాగూ? నీ కష్టార్జితం ఆశీర్వదించబడుద్దంట, నీలోకి నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట, నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము యొక్క క్షేమాన్ని చూస్తావు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను కూడా నువ్వు చూస్తావు. కారణం ఏంటి? ఇప్పుడు మధ్యలో పోతానికి కారణం పిల్లల పిల్లలను కూడా చూస్తావు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు పిల్లల పిల్లలను కూడా చూస్తావు. యెరూషలేము క్షేమం చూస్తావు. ఆనాడు యెరూషలేము అనేక రకాలుగా పట్టబడాల్సింది, కానీ నీ యందు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు యెరూషలేము క్షేమం చూస్తారు. ఇశ్రాయేలీయులు భయభక్తులు కలిగి ఉంటే యెరూషలేము పట్టబడేది కాదు. యూదులు భయభక్తులు కలిగి ఉంటే యెరూషలేము పట్టబడేది కాదు. యూదుల యొక్క భక్తిహీనత, యూదుల యొక్క విగ్రహారాధన, యూదులు దేవుడిని విడిచి వెళ్ళిన పరిస్థితి, ఇవన్నీ కూడా యెరూషలేమును పట్టబడేటట్టు చేసి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలా కప్పును అలాగే నేను కూడా నేను చేర్చుకోవాలని అనుకుంటుని, కానీ నువ్వు మాట విననొల్లకపోతే అంటాడు అక్కడ యేసు ప్రభు కన్నీరు విడుస్తూ. ఈరోజు మనం ప్రభు యొక్క మాటను విననొల్లని వారముగా ఉండకూడదు. మన పిల్లల పిల్లలను కూడా మనం చూడాలి. ఆమేన్. సంఘం యొక్క క్షేమాన్ని మనం చూడాలి. ఆమేన్. మన పిల్లలు మన ఇంట్లో మన బల చుట్టూ ఒలివ
కష్టార్జితం ఆశీర్వదించబడాలి. ఆమేన్. నీ కష్టార్జితం దొంగిలించబడకూడదు యేసునామములో. ఆమేన్. సకల సమృద్ధి మీకు యేసునామములో కలుగును గాక. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని అందరినీ ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇంకేమన్నాడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు మామూలు వాళ్ళు కాదు. మనం ఎవరండి? నేను ఇదే అనుకుంటా, మేము మామూలు వాళ్ళం కాదు. నేను ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు? ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను ఇదే చెప్తా, నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. మనం ఎవరు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఆయన ఎవరు? భూమి ఆకాశములను సృజించినటువంటి, భూమి ఆకాశములను సృజించి అందుకున్న సమస్తాన్ని సృజించి వాటన్నిటిలో తన చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి గొప్పవాడైన దేవుని చేత మనం ఆశీర్వదించబడినటువంటి వారు. ఆవిడ ఎవరి చేత దీవెన పొందింది? యెహోవా చేత దీవెన పొందింది. నీవు యెహోవా చేత దీవెన పొంది ఉన్నావు. నువ్వు గొప్పవారినైనను కొద్దివారినే గాని వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదిగా ఉంది. ఈ సాక్ష్యం మనకు కావాలి. లోకాన్ని విడిచిపెట్టి లోక మర్యాదలతో ప్రేమించడం కాదు, లోక మర్యాదలతో లోక ఆచారాలతో నీ ప్రేమను కనపరచడం కాదు. నీ సత్ప్రవర్తన ద్వారా నీ క్రియలను దేవుని ఎదుట ప్రజల ఎదుట సాక్షాత్తంగా నువ్వు నిలబెట్టుకోవాల్సి వస్తుంది, చూపించుకోవాలి. రూతు అంతగా ఆకర్షింపబడటానికి బోయస్ చేత, రూతు అంతగా ఆదరించబడటానికి దేవుడి దయ ఉంటేనే మనుషుల దయ కూడా ఉంటుంది. ఒక మనిషి మీద దేవుడి దయ ఉంటేనే, దేవుడు ప్రేమిస్తేనే మనుషులు కూడా నిన్ను ప్రేమిస్తారు. దేవుడి దయ నీ మీద ఉంటే మనుషుల దయ కూడా నీ మీద ఉంటుంది. ఎస్తేరు మీద దేవుడు దయ ఉంది కాబట్టి రాజైన అహష్వేరోషు ఆమెను చేర్చుకున్నాడు. రూతు దేవుని చేత దీవెన నొందినదిగా ఆవిడ బోయేజు దగ్గరికి పంపబడింది. హల్లెలూయా. ఆయన రక్షణ సంకల్పంలో ఉన్న నీవు అద్భుతమైన ఆశీర్వాదానికి వారసులుగా మీరున్నారు. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడిన వారుగా, శ్రేష్టమైన వారుగా మీరున్నారు. కాబట్టి మన ప్రవర్తన మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. రూతు ఎలా సాక్ష్యాన్ని కలిగి ఉందో తన ప్రవర్తనను కాపాడుకునే విషయంలో, అలా మన ప్రవర్తనను మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ప్రభు ఈ మాటలు దీవించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. పునరుద్ధాన దినంలో ప్రభు మనతో ఉండి మనతో మాట్లాడిన శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని ఘనపరుస్తూ ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నీరు కట్టి ప్రభు ఫలింపు చేయలాగా వేడుకున్నాను. మన రాష్ట్రాలని సిలువ చాటును మరుగుపరిచి దేవుడు మనందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి రుణస్థులమైన తండ్రి నీకు స్తోత్రాలైన శ్రేష్టమైన ఉపదేశాన్ని నాకు ఇస్తున్నావు. ఈ పునరుత్థాన దినంలో ప్రభు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. రూతు గ్రంథంలో నుంచి మేము నాయన ఎన్నో విషయాలు మేము వినటానికి కృప దయచేస్తాం. రూతు యొక్క తీర్మానం ఆయన మమ్మల్ని ఎన్నో రీతులుగా బలపరుస్తూ ఉంది. ఆమె విశ్వాసం ఈ రోజుకి మాతో మాట్లాడుతుంది నాయన. ఆమె సాక్ష్యం, ఆమె నాయన ప్రవర్తన, ఆమె గుణలక్షణాలు, ఆమె కష్టపడిన మనస్సు నాయన, తగిన ప్రతిఫలం నాయన, ఆమె పొందుకున్న విధానం నాయన, తగిన బహుమానం మేము కూడా పొందుకుంటామని చెప్పిన మాటను బట్టి మా ప్రయాసం, మా కష్టం మేము నాయన మీ ఎదుట నాయన ప్రభు అనేకులకి నాయన చేసే పరిచర్య, ప్రభు అనేకుల కొరకు చేసే ప్రార్థన అయ్యా ప్రభు యవన వస్తువుల మధ్యలో ఆమె ప్రత్యేకంగా ఉన్న విధానం, ఆమె ప్రవర్తన కాపాడుకొని ఆమె వెనుకటి ప్రవర్తన కంటే మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ప్రత్యేకమైన ఉన్న
ఉన్నట్లుగా మా జీవితంలో మా సాక్ష్యం మునుపటి కంటే మరింత నాయన ప్రత్యేకంగా ఉండాలి ప్రభువా. అయ్యా మేము అధికంగా నిన్ను ప్రేమించాలి ప్రభువా. నీ దయను పొందుకోవాలి, నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రభువా. ఎస్తేరు నీ దయలో ఉంది కనుక రాజు దయలో అందరి దయలో పొందుకుని వర్ధిల్లింది నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నీ ఆశీర్వాదం మాకు ఇస్తానని చెప్పావు, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారు, మేము నిన్ను నమ్ముకొని ఉండాలని చెప్పారు. యెహోవాను నమ్ముకోమన్నావు నాయన. నిన్ను నమ్ముకున్నప్పుడు ఆశీర్వదించే దేవుడు, నిన్ను నమ్ముకున్న వారిని మర్చిపోవటానికి అన్యాయ దేవుడు కాదు నాయన. నిశ్చయముగా నేను భయభక్తులు గల వారి పిల్లల్ని పిల్లలిద్దరిని అందరిని ఆశీర్వదిస్తానని చెప్పావు. మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని చెప్పావు నాయన. మా వృద్ధి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి ప్రభువా. మా వృద్ధి అనేకులకు మాదిరిగా ఉండాలి ప్రభువా. అయ్యా రూతు జీవితం, రూతు ఎలాగా అయ్యా అన్నింటిలో అభివృద్ధి చెంది మాదిరిగా ఉందో నాయన ప్రభువా. విశ్వాసాన్ని కనపరిచిందో ప్రభువా. ఆమె విశ్వాసం నీ చేత మెప్పు మహిమ ఘనతలు పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం. బోయేజును మెప్పు పొందుకుందంటే ఆమె నీ మెప్పు పొందుకుంది నాయన. బోయేజు దృష్టికి వెళ్ళిందంటే ఆమె నీ దృష్టిలో ఉంది ప్రభువా. నీ ఆశీర్వాదం పొందుకుంది కనుక బోయేజు చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా గుర్తించబడింది నాయన. అలాగా నాయన ప్రభు మేము కూడా చివరి వరకు మరణం వరకు నమ్మకంగా నిన్ను వెంబడించేవారుగా, కడ వరకు నాయన మా సాక్ష్యాన్ని కాపాడుకునేవారుగా కృపద ఇచ్చేయమని ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ప్రభువా. అయ్యా నీ కటాక్షం మా మీద ఎల్లప్పుడూ ఉండునట్లుగా మా ప్రవర్తన అంతరం మీద అధికారాన్ని ఒప్పుకొని ప్రభువా. అయ్యా ప్రతి దినము కూడా నాకు ఎదుట మేము ఉన్నామని మంచి మనసాక్షితో రూతు ఎలాగా నాయన అర్థంగా తను తగ్గించుకొని ప్రభువా దీనురాలై ప్రభువా నమ్మకంగా నాయన ప్రభువా దైవ తనకు అప్పగించిన పనిలో చివరి వరకు నాయన నిలిచి ఉందో అలాగా మేము కూడా నిలకడగా మాకు అనుకూలించిన ఈ పరిచర్యలోనేమి, ప్రార్థనలోనేమి, విశ్వాసంలోనేమి చివరి వరకు నాయన ప్రభువా మా సత్క్రియల విషయంలో కూడా ప్రభువా దేన్ని బట్టి ఎవరిని బట్టి నిరుత్సాహపడకుండా ప్రభువా. అయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక పెండ్లి కుమారుడుగా వాని క్రియలు చొప్పున వాని జీవితం ఇవ్వడానికి ఇదిగో నేను త్వరగా వస్తున్నావు కనుక ఏ కిరీటాలు బహుమానాలు మాకు ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు, ఇష్టపడుతున్నావు. ఈ మమ్మల్ని ప్రతిష్ఠించుకొని రక్తంతో కొని సంఘముగా మమ్మల్ని అభిషేకించావు తండ్రి. ఏ పని కొరకు మమ్మల్ని నియమించావు పని సంపూర్ణంగా చేసి ముగించి నిన్ను సంతోష పెట్టేవారుగా నీ చేత మెప్పు మహిమ ఘనతను పొందుకునే అమూల్యమైన విశ్వాసంతో మేము నింపబడినట్లుగా నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని ప్రభువా దేవా. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో అయ్యా యేసు క్రీస్తు నామమున మీరు నీరు కట్టి ఫలింపచేయుదురుగాక. ఈ ఉపదేశాన్ని అనుసరించే జ్ఞాన హృదయాలు కలుగజేయుదురుగాక. ఈ రాష్ట్రాన్ని ఇంకా నూతన అభిషేకంతో నింపి నూతన బలం, నూతన శక్తి, నూతన ప్రత్యక్షత ఇచ్చి నడిపించుదురుగాక. అందుకు నీ బలిష్టమైన హస్తం మాకు తోడై ముందుకు నడిపించునుగాక. అలాగా ఈ మందిరంలో నుంచి ఆయన అయ్యా నీ బిడ్డలందరినీ యందు భయభక్తులు గల వారందరి మీద నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నీ సన్ని కాంతి ప్రతి ఒక్కరి మీద నూతనంగా ప్రకాశింపచేయుదురుగాక. వారి చేతుల కష్టాజీతాన్ని వారు అనుభవించినట్లుగా నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడిచే ధన్యత వారికి అనుగ్రహించుదురుగాక. యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడుతున్న వాగ్దానం నాయన సంఘముగా మేము అనుభవించుదుముగాక. మా పిల్లల క్షేమాన్ని మేము చూచుదుముగాక. ఓ ప్రభు అలాగా మేము అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి నిన్ను మహిమపరిచే మహిమ గల సంఘముగా మేము బహుగా ఫలించే సామర్థ్యం నీ పరిశుద్ధాత్మని ద్వారా మాలో నూతనంగా కలుగజేయుదురుగాక. అలాగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మళ్ళీ హెచ్చిస్తూ ప్రభువా ఈ మందిరంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నాయన, నీ పరిచయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం అయ్యా నీకు ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం వారికి నూరంతలుగా కలుగు చేసి నిన్ను ఘనపరుచున్న బిడ్డలు ఘనపరిచి నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచి అభిషేకం ఇచ్చి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకోవడం మళ్ళీ హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం జయం. అపవాదికులకు లైన్, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాదికులకు అనంతకోటి నాశనం కలుగునుగా. ఆమేన్. మనమంతా లేచి నిలబడి పరలోక ప్రార్థన చెప్దాం. చేతులు పైకెత్తండి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేర్చబడునుగా. నేడు మందిన ఆహారం మాకు దయచేసి, వాటిలో ప్రార్థన చేస్తున్నారు మేము క్షమించినట్టు మా ప్రార్థన క్షమించండి.
శోధనలో యొక్క దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై నాకు తండ్రి. ఆమేన్. తండ్రి యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.